హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. రేపు అంటే జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల కోసం కార్మిక వర్గాన్ని బలి చేస్తారా అని ప్రశ్నిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించడానికి కార్మిక సంఘాల నాయకులు సిద్ధమవుతా ఉన్నారు. అయితే ఈ సందర్భంగా మనతో పాటు మాట్లాడడానికి సిఐటి నాయకులు భాస్కర్ గారు ఆయన అడిగి తెలుసుకున్నాం. అసలు జూలై 9న జరగబోయేటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో ఇది ఏ కార్మికుల కోసం, అసలు ఇందులో వీళ్ళు తీసుకొచ్చిన రూల్స్ ఏంటి, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలు ఏంటి, మరి 4 లేబర్ కోడ్లని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ధర్నా నిర్వహించాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల మీద చూపిస్తున్నటువంటి వివక్ష కానీ, వారి మీద తీసుకొస్తున్నటువంటి ఆ చట్టాల పేరుతో తీసుకొస్తున్నటువంటి ఆ రూల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఇండియన్ మీడియా. ఈరోజు మీరు దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా సిఐటియు అందులో ప్రధాన పాత్ర పోషిస్తూ దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయడం కోసం తెలంగాణలో మీరు పావులు కదుపుతా ఉన్నారు. ఈ 4 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని మీరు చేస్తున్నటువంటి డిమాండ్కి సంబంధించిన విషయంలో జూలై 9న తీసుకోబోయేటువంటి నిర్ణయం అంటే చేయబోయేటువంటి సమ్మె ఏదైతే ఉందో ఇందులో ప్రధానంగా ఏ కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి, ముఖ్యంగా అందులో సిఐటియు పాత్ర ఏంటి? కేంద్రంలో బీజేపీ అధికారంకి వచ్చినటువంటి మరుక్షణం నుండి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం భారత కార్మిక వర్గం బ్రిటిష్ వారితో కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాలతో పాటు స్వతంత్ర అనంతరం కూడా అనేక త్యాగాలతో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాల మీద దాడి ప్రారంభించింది. కార్మిక చట్టాలని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు బలమైన కార్మిక సంఘాలు, బలమైనటువంటి కార్మిక చట్టాలు ఇండియాలో ఉన్నాయి. ఇతర దేశాలతో పోల్చినప్పుడు ఈ బలమైనటువంటి కార్మిక సంఘాలు, బలమైనటువంటి కార్మిక చట్టాలు పెట్టుబడిదారుల యొక్క దోపిడీని ప్రతిఘటించడానికి ఆటంకంగా ఉన్నాయి. కాబట్టి భారత ప్రధాని అనేక దేశాలు పర్యటించి విదేశీ పెట్టుబడులని ఆకర్షించే ప్రయత్నం చేశారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో మన భారతదేశంలో ఉన్నటువంటి బలమైన కార్మిక చట్టాలు, కార్మిక సంఘాల నేపథ్యంలో మీ ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెడితే మాకు లాభాలు రావు, మాకు ప్రయోజనం లేదు. కాబట్టి పెట్టుబడిదారులకు లాభాలు రావాలంటే అక్కడ యూనియన్లు లేనటువంటి భారతదేశం మాకు కావాలి. ఇప్పటికే సాధించుకున్నటువంటి చట్టాలని రద్దు చేయాలి. మాకు అనుకూలంగా ఉన్నటువంటి పద్ధతుల్లో చట్టాల్లో సంస్కరణలు తీసుకురావాలి, కార్మిక రంగంలో సంస్కరణలు తీసుకురావాలనేటువంటి ఒత్తిడిని విదేశీ పెట్టుబడిదారులు, స్వదేశీ పెట్టుబడిదారులు బీజేపీ ప్రభుత్వం మీద పెట్టారు. వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి బీజేపీ తెలంగాణ రాష్ట్రమే కాదు అనేక రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలని మచ్చిక చేసుకొని ప్రారంభించడం మొదలుపెట్టారు, సంస్కరణలు ప్రారంభించడం మొదలుపెట్టారు. అంటే ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలు చేసుకొని ప్రపంచ బ్యాంకుతో తెచ్చుకున్నటువంటి అప్పుల్ని ఆయా రాష్ట్రాలకు ఇచ్చి ఆయా రాష్ట్రాలకు షరతులు పెట్టి అమలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. సాధ్యం కావట్లేదు. ప్రతిఘటన పెరుగుతుంది, ప్రతిఘటనోద్యమం పెరుగుతుంది, కార్మికులు రెసిస్టెన్స్ చేస్తున్నారు, అది ఆచరణలో అమలు చేయలేకపోతున్నారు. కాబట్టి ఇట్లా ఆచరణలో అమలు చేయబడడానికి ఎందుకంటే వాళ్ళకి ఒక సంఘం ఉంది, ఒక కార్మిక చట్టం ఉంది. కాబట్టి ఇప్పుడు పెట్టుబడిదారులు ఇది కూడా మాకు కరెక్ట్ మార్గం లేదు, దీనివల్ల కూడా వర్కౌట్ కావట్లేదని చెప్తే పెట్టుబడిదారులకు నరేంద్ర మోడీ ప్రపంచ వేదికల మీద ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యూనియన్ లెస్ ఇండియా, లేబర్ యాక్ట్, కార్మిక చట్టాలు లేని భారతదేశం, కార్మిక సంఘాలు లేనటువంటి భారతదేశాన్ని తయారు చేస్తారని మీరు పెట్టుబడి పెడతానికి రండి అని చెప్పారు. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ మేరకు 29 కార్మిక చట్టాలు రద్దు చేశాడు. 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. ఆ 4 లేబర్ కోడ్లలో ఏ ఒక్క అంశం కూడా కార్మికుడికి ప్రయోజనకరంగా లేదు, అది పెట్టుబడిదారులకి ఉపయోగం ఉంది, కార్మిక శ్రమని దోపిడీ చేయడానికి దోహదపడే పద్ధతిలో ఉంది. ఏముంది అందులో? కార్మికులు యూనియన్లు పెట్టకూడదు, యూనియన్లు పెట్టేటువంటి ప్రక్రియని ఖచ్చితం చేశారు. ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు ప్రభుత్వంతో డిమాండ్ చేయకూడదు, కొట్లాడకూడదు, పోట్లాడకూడదు, స్ట్రైక్ చేయకూడదు, ఆందోళన చేయకూడదు, మ్యూచువల్గా ఏదైనా స్థితి తీసుకోవాలి తప్ప డిమాండ్ చేయకూడదు అని చెప్పారు. అట్లా చేసేటువంటి సంఘాలు ఉంటే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తారు. ప్రతిఘటించేటువంటి వాళ్ళు లేకపోతే నిలదీసే వాళ్ళు ఉంటే ఆ సంఘాలని రద్దు చేసే అవకాశం కూడా లేబర్ కోడ్లో ఆయా ప్రభుత్వాలు కట్టబెట్టారు. ఇప్పటికే లేబర్ కోడ్లో ఎక్కడ ఫైనల్ నోటిఫికేషన్ రాలేదు, అమలు చేయలేదు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో 420 యూనియన్లని ఆ ప్రభుత్వం రద్దు చేసేసింది. ఇప్పుడు అక్కడ బిట్టుబిట్టుగా అమలు చేయడం కాకుండా ఒకేసారి దేశం అంతా
దీన్ని అమలు చేసడం కోసం 4 లేబర్ కోడ్ల అమలు కోసం ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించి బహిరంగంగా బరి తెగించి దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఫైనల్ నోటిఫికేషన్ వచ్చి ఈ 4 లేబర్ కోడ్లు అమలు కాకుండా ఉండడం కోసం రేపు జూలై 9వ తారీఖున సమ్మెకు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత లేదనుకుంటే స్థానిక సంస్థల ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ఆ స్కీమ్ వర్కర్లు, రాష్ట్ర వ్యాప్త కార్మికులు, మొత్తం కార్మికులందరూ కూడా ఏకమై ఈ 4 లేబర్ కోడ్లను ప్రకటిస్తాం. సమ్మెతోనే బీజేపీ ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని చెప్పి ఒక 6 నెలల నుంచి ఈ విధానాల మీద గ్రాస్ రూట్ వరకు ప్రచారం చేసి కార్మికులను మోటివేట్ చేసి తుది ఘట్టానికి వచ్చింది. రేపు సమ్మెలోకి దిగబోతున్నారు. సమ్మె బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఏదో రూపాయి పెరగడం కోసమో లేకపోతే ఒక ఆర్థిక ప్రయోజనం కోసం కాదు. ఇది చావు బతుకుల సమస్య, కార్మికుడు చావు బతుకుల సమస్య. కార్మికుడు ఆధునిక బానిసగా మారి బానిస బతకడమా, వీటిని ప్రతిఘటించి గౌరవప్రదంగా బతకడం అనేటువంటిది ముందుకు వచ్చింది. కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా స్వచ్ఛందంగా రేపు సమ్మెలో భాగస్వాములు అవుతున్నారు. సమ్మె జయప్రదం కాబోతా ఉంది. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే అవి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే మనం కేంద్రంలో చూసినట్లయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ చట్టాలను తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉందా? ఈ తెలంగాణలో మీరు చేయబోయేటువంటి ధర్నా కానీ సమ్మె కానీ కేంద్రాన్ని విమర్శించడం కోసమైనా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీరు ఏమైనా ప్రశ్నించదలుచుకున్నారా? అంటే బీజేపీ తీసుకొచ్చినటువంటి ఈ లేబర్ కోడ్లు అంతకుముందు వచ్చినటువంటి సంస్కరణలో భాగం 1991లో భారతదేశానికి నూతన ఆర్థిక విధానాలు వచ్చినాయి. నూతన ఆర్థిక విధానాలు రాకముందుకు భారతదేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సంక్షేమ రాజ్యాన్ని అమలు చేసేటువంటి పద్ధతుల్లో, అంటే కార్మికులు, ఉద్యోగులు, పేదలు, ఆయా కొన్ని సామాజిక తరగతులు, వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని సౌకర్యాలను అందించే బాధ్యత వాళ్ళు తీసుకునేవాళ్ళు. 1991లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ప్రభుత్వాల పాత్ర నామినల్ అయిపోయింది. ప్రభుత్వము స్పెషల్ ట్రెజరీ ఉంది తప్ప బాధ్యత తీసుకునే పద్ధతి లేదు. సంక్షేమ రాజ్యానికి తిలోదకలు ఇచ్చారు. పెట్టుబడిదారులకి పైచేయి అయిపోయింది, పారిశ్రామికవేత్తలకి పైచేయి అయిపోయింది. పాలక వర్గాలు ప్రజల కోసం పనిచేసేటువంటి వైఖరి మారి పాలక వర్గం పెట్టుబడిదారుల కోసం పనిచేసేటువంటి వైఖరి వచ్చింది. ఇది కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి విధానాలు. కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి విధానాల కొనసాగింపే, ఆ విధానాల యొక్క కొనసాగింపే ఈరోజు బీజేపీ అనుసరిస్తున్నటువంటి నయా ఉదారవాద విధానాలు. నయా ఉదారవాద విధానాలు సరళీకృత ఆర్థిక విధానంలో నూతన ఆర్థిక విధానాలు ఒకటే. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధానాల్ని పెట్టుబడిదారులకు అనుకూలంగా అమలు చేసినంతకాలం పెట్టుబడిదారులందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారు. కాంగ్రెస్ వాటిని వాళ్ళు కోరుకున్నటువంటి వేగంగా వాళ్ళకు అనుకూలంగా అమలు చేయడంలో అంత వేగంగా లేరు. కాబట్టి ఆ పెట్టుబడిదారు వర్గం షిఫ్ట్ అయి బీజేపీ వైపు వచ్చింది. బీజేపీ వైపు వచ్చి బీజేపీని అధికారంలో తీసుకురావడం కోసం వాళ్ళు ఆర్థికంగా ఎన్నికల సందర్భంలో ఎన్నికల బాండ్ల రూపంలో వాళ్ళంతా ఎన్నికల్లో ఓట్లు కొనుక్కొని బీజేపీని అధికారంలో తీసుకొచ్చారు. అధికారాలు తీసుకొచ్చిన పెట్టుబడిదారి వర్గం కోసమే ఈరోజు విధానాలు వస్తున్నాయి. ఈ విధానాలని వాళ్ళు కాంగ్రెస్ కంటే వేగంగా బీజేపీ అమలు చేస్తుంది. కాబట్టి పెట్టుబడిదారులు ఎక్కువ ఉంటారు. వీళ్ళకంటే ఇంకొక అడుగు ముందుకు వేసి అతివేగంగా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఈ అధికారులకు వచ్చి అమలు చేస్తారని భావిస్తే ఈ పెట్టుబడిదారు వర్గమే మళ్ళీ షిఫ్ట్ అయిపోయింది, మళ్ళీ కాంగ్రెస్ పోయింది. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ రోజు ప్రతిపక్ష రూపంలో కేంద్రంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలంగాణలో మన గ్రామీణ ప్రాంతం దాకా వాళ్ళు ప్రతిపక్షంగా, వాళ్ళు రాజకీయంగా శత్రువులుగా రోజు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు నిలబడ్డంటే మాట్లాడతారు. కానీ ఆర్థిక విషయాలకు వచ్చినప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకే రకమైనటువంటి విధానాలు అనిపిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు లేబర్ కోడ్లు వచ్చినాయి. ఈ లేబర్ కోడ్లు కేంద్రం బీజేపీ ఏ రాష్ట్రాల్లో ఉన్నారో అధికారం ఉన్న దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ నోటిఫికేషన్ రాకముందుకు అమలు చేస్తున్నారు, అమలైపోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లేకపోతే గుజరాత్ కావచ్చు, లేకపోతే గోవా కావచ్చు, దాదాపు అనేక బీజేపీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొత్తంలో ఈ 4 లేబర్ కోడ్లు అమలుకు వచ్చేసినాయి. 10 గంటల పని దినం అమలుకు వచ్చింది, 12 గంటల పని దినం అమలుకు వచ్చింది. పిఎఫ్ఈఎస్ఐలో ఉన్నటువంటి వాటా తగ్గించేటువంటి ప్రక్రియకి చేశారు. బీజేపీ తీసుకొచ్చింది కాబట్టి బీజేపీ వాళ్ళు చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు.
కానీ కాంగ్రెస్ కూడా ఈరోజు కర్ణాటకలో ఆల్మోస్ట్ ఆల్ గుజరాత్ ప్రభుత్వం ఏం చేస్తుందో కార్మిక సంస్కరణలు, కార్మికుల వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు చేస్తుందో, ఫ్యాక్టరీ యాక్ట్కి సవరణలు తీసుకొచ్చారు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కి సవరణలు తీసుకొచ్చారు, ఐటీ ఉద్యోగులకి కార్మిక చట్టాలు అమలు చేయమని చెప్పి నిర్ణయం చేశారు. మా 10 గంటల పనిదినాన్ని 12 గంటల వరకు కూడా పెంచుకోవచ్చు అని చెప్పి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. 3 రోజుల ముందు తెలంగాణలో రేవంత్ రెడ్డి 8 గంటల పనిదినాన్ని 10 గంటలకు పెంచుతూ జియో నెంబర్ 282 తీసుకొచ్చాడు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988ని సవరిస్తూ సెక్షన్ 16, 17ని అమెండ్మెంట్ చేస్తూ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి 12 గంటల వరకు పని చేయించుకోవచ్చు. స్ప్రెడ్ ఓవర్ టైం 12 గంటలు చేసుకునేది. 8 గంటల పనిదినం. అది ఒక పోరాట స్ఫూర్తితో వచ్చింది, ప్రాణ త్యాగంతో వచ్చింది. 1888లో 86లో చికాగో నగరంలో పెద్ద ఎత్తున పోరాడి ఆనాటి పాలకవర్గంతో కొట్లాడి తుపాకీ గుండ్లకి బలయ్యి 8 గంటల పనిదినం వస్తే 8 గంటల పనిదినాన్ని 10 గంటలకి మారుస్తూ జీవో ఇచ్చాడు. జీవో ఇస్తే అలా ఒక క్లాస్ పెట్టాడు. స్ప్రెడ్ ఓవర్ టైం అంటే బ్రేక్ ఇచ్చి కూడా పని చేయించుకోవచ్చు. ఒకడు పనికి వస్తే కంపెనీలోకి వస్తే 12 గంటల వరకు కంపెనీలో ఉంచుకునేటువంటి రైటు ఈ జీవోలో ఉంది. ఇప్పటికే తెలంగాణలో హైదరాబాదు, ఈ పరిసర ప్రాంతాలు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, ఇన్నర్ సిటీ, పెద్ద పెద్ద కంపెనీల్లో వలస కార్మికులు ఉన్నటువంటి వాళ్ళతో 12 గంటలు పని చేయించుకుంటున్నారు. 12 గంటలు పని చేయించుకున్నారు. చట్టవిరుద్ధంగా 12 గంటలు పని చేయించుకున్నటువంటి పారిశ్రామికవేత్తలకు చట్టబద్ధత కల్పించాడు. ఇప్పుడు నిజంగానే దేశంలో కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయంటే వారానికి 35 గంటలు పని చేయించుకోండి, వారానికి 35 గంటలు పని చేయించుకోండి, 5 రోజులు పని చేయించుకోండి, 5 రోజులు పని చేయించుకొని మిగిలినటువంటి 3 రోజులు వేతనంతో కూడినటువంటి సెలవు ఇవ్వండి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా పోరాటం ఉంది, భారతదేశంలో ఉంది. ఎందుకు? టెక్నాలజీ పెరిగింది. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, ఆధునికత వచ్చింది. పెరిగినటువంటి టెక్నాలజీతో ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది, ఉత్పాదకత పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తున్న తరుణంలో 10 గంటలు తగ్గాలి. కార్మికుడికి పని చేస్తానికి వెసులుబాటు అయ్యి విశ్రాంతి తీసుకొని మర్నాడు పని చేస్తానికి విశ్రాంతి ఉండాలి. ఆ డిమాండ్ కాకుండా ఈరోజు పెద్ద ఎత్తున 10 గంటలు పెంచేటంలో ఇప్పుడు అయితే ఇది ఒక కేటగిరీ. అంటే బీజేపీ ప్రభుత్వం ఈ సంస్కరణలు తెచ్చి అమలు చేస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలవుతున్నాయి. కాంగ్రెస్ ఇంతకు ముందు తెచ్చినట్టు ఆద్యం దీనికి పోసింది వాళ్ళే కాబట్టి వాళ్ళు అమలు చేస్తున్నారు. మరొక కేటగిరీ ఉంది. మరొక కేటగిరీ ఏంటంటే బీజేపీని బలపరిచేటువంటి పార్టీలు ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి అలయన్స్ పార్టీలు ఉన్నాయి. ఉదాహరణకి టీడీపీ ఉంది. అక్కడ కూడా క్యాబినెట్ నిర్ణయం చేసి 10 గంటల పనిదినము ఫైనల్ చేశారు. రాత్రి వేళలో మహిళలతో పని చేయించుకోవచ్చు అని చెప్పి నిర్ణయం చేశారు. ఇంకో మన నితీష్ కుమార్ ఉన్నాడు, బీహార్, ఉత్తరప్రదేశ్లో కూడా మద్దతు ఇస్తున్నారు. అక్కడ కూడా అమలు అవుతున్నటువంటి పరిస్థితి. ఇట్లా చూస్తే ఇట్లా చూసినప్పుడు 3 రకాలుగా, ఒకటి డైరెక్ట్గా బీజేపీ కార్మిక వర్గం మీద దాడి చేస్తుంది, కార్మిక సంస్కరణలు అమలు చేస్తుంది, లేబర్ కోడ్ తీసుకొచ్చింది. రెండోది కాంగ్రెస్ పార్టీ అయ్యే విధానాలు కాబట్టి ఇది వాళ్ళు దాడి చేస్తున్నారు. వాళ్ళు సమర్థించేటువంటి వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి వైఎస్ జగన్ కావచ్చు, దీన్ని బలపరిచారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్నాడు కాబట్టి ఉన్నది, అక్కడ నితీష్ కుమార్ కూటమిలో కాబట్టి అక్కడ ఉంది. వీళ్ళందరూ చేస్తారు. ఒకే ఒకటి కేరళ ప్రభుత్వం ఫర్మ్గా నిర్ణయం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లని మా రాష్ట్రంలో అమలు చేయము, కార్మికులకు అన్యాయం చేయము, కార్మికులకి నష్టదాయకమైనటువంటి ఈ లేబర్ కోడ్లని మేము తిరస్కరిస్తామని చెప్పినటువంటి ఒకే ఒక రాష్ట్రం కేరళ. అది వామపక్ష ప్రభుత్వం, సిపిఎం అధికారులు ఉంది. కార్మిక వర్గ పార్టీలుగా ఉన్నటువంటి రాష్ట్రం అది ఒకటే మిగిలింది కాబట్టి అక్కడ తప్ప దాదాపు ఇండియాలో ఈ విధానాలని పెట్టుబడిదారుల కోసం తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసం ఆ పోరాటం ఇది ఆర్థిక పోరాటం కాదు, ఆర్థిక పోరాటం కోసమే కాదు, ఇది విధానాలను ప్రతిఘటించేటువంటి పోరాటం, రాజకీయ సమయం. ఇక్కడ 282 జీవో తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. అది బీజేపీ తీసుకొస్తున్నటువంటి చట్టాల్లో భాగంగా అనుకోవచ్చా? ఈ 4 లేబర్ కోడ్లలో భాగంగా 4 లేబర్ కోడ్లో స్పష్టంగా ఉంది. స్పష్టంగా ఏముందంటే పని గంటల్ని పెంచాలి, రోజు పని గంటల్ని 10 గంటలకు పెంచాలి. స్ప్రెడ్ ఓవర్ టైం అంటే ఏదైనా బ్రేక్ ఇచ్చి పని చేయించుకునేటువంటి టయాన్ని
12 గంటల దాకా పెంచుకోవచ్చు అనేది లేబర్ కోడ్లో ఉంది. లేబర్ కోడ్లో ఏదైతే ఉందో లేబర్ కోడ్లో ఉన్నటువంటి దాన్ని మక్కి రేవంత్ రెడ్డి గారు తీసుకొని జీవో ఇచ్చిండు. అంటే బీజేపీ ఇంకా మీనమిషాలు లెక్క పెడుతుంది. అమలు చేయాలా, అమలు చేయొద్దా, అమలు చేస్తే ఏమైంది, కార్మికులంతా కూడా సమ్మెలకు వెళ్తున్నారు, రేపు జూలై 9వ తారీఖు సమ్మె ఉంది అనేటువంటి దాని మీద ఉంది. ఎందుకంటే మీనమిషాలు లెక్క పెడుతుంది అంటే ఎందుకంటే వేజ్ కోడ్ 2019లో వచ్చింది. వేజ్ కోడ్ రాగానే పార్లమెంట్లో అప్రజాస్వామ్యంగా ప్రతిపక్షాలు గెంటేసి అమలు చేపించుకున్నారు. 2019లో తీసుకొచ్చినటువంటి వేజ్ కోడ్ 2025 వరకు కూడా అమలు చేయలేదు. ఇప్పటికి అమలు చేయలేకపోయారు. ఎందుకు అమలు చేయబడిన కారణం ఏంటి? కార్మిక వర్గం ప్రతిఘటిస్తుంది. 2020 తీసుకొచ్చారు మిగిలిన 3 కోట్లని. ఆ 3 కోట్లు కూడా ఇప్పటిదాకా 6 సంవత్సరాలు అయింది, అమలు చేయలేకపోతాను. అమలు చేయకపోతే ఎందుకంటే కార్మిక వర్గం ప్రతిఘటిస్తుంది. కాబట్టి వెనక ముందు వాళ్ళు ఆడుతామని మాకు 400 సీట్లు అని చెప్పారు బీజేపీ మొన్న ఎన్నికల్లో. 400 సీట్లు కాదు, 300 సీట్లు కూడా రాకపోవడం కారణం ఏంటంటే ఈ కార్మిక వర్గ పోరాటాల వల్ల బీజేపీ ఎన్నికల్లో మట్టి కనిపించేది కార్మిక వర్గం. వాళ్ళు భయపడుతున్నారు. కానీ ఈరోజు రోజు పరమబూతులు తిట్టుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు రోజు పరమబూతులు తిట్టుకుంటారు. బండి సంజయ్, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి, అక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా రోజు తిట్టుకునే కనబడతారు. కానీ విధానాల పట్ల, కార్మిక వర్గాన్ని దాడి చేయడం పట్ల, సంస్కరణల పట్ల ఇద్దరు ఒకటే పోటీ పడతారు. ఇక్కడ నువ్వు ముందుంటావా, నేను ముందన్నా, నువ్వు ముందుంటావా, నేను ముందన్నా. అంటే ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు. ప్రజాప్రభుత్వం అని చెప్పారు. ముఖ్యంగా కార్మికులు కూడా చాలా మంది కాంగ్రెస్ని పిలిపించుకోవడం కోసం ప్రయత్నం చేసిరు అనేది కూడా చాలా మంది చాలా సందర్భాల్లో మాట్లాడారు. మేము అంతా కలిసి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం అనిపిసి, మరి ఈ ప్రజాప్రభుత్వం స్పందన బీజేపీ వ్యతిరేకంగా ఉంటుంది అనుకోవచ్చా? లేదంటే రేపు సార్వత్రిక సమ్మెకు సంబంధించిన విషయంలో వాళ్ళ కార్మిక సంఘాలు కూడా, కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘాలు కూడా పాల్గొంటున్నాయా? ఏ విధంగా చూసుకోవచ్చు వాళ్ళని? ఎన్నికల ముందు మాది ప్రజాప్రభుత్వంగా ఉంటాం అని చెప్పిన మాట వాస్తవం. ప్రజాప్రభుత్వం అంటానే సిగ్నల్గా అంతకుముందున్న ప్రగతి భవన్ చుట్టూన్నటువంటి కంచెలు కూర్చిన మాట వాస్తవం. ప్రగతి భవన్కి ప్రజాభవన్ అని చెప్పి పేరు మార్చిన మాట వాస్తవం. కానీ ఆచరణ అట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి సెక్రటరీకి రాకపోయేవాడు. సెక్రటరీకి రాకపోయాడు కాబట్టి సెక్రటరీలకి ప్రజలు ఎవరైనా బొనిచ్చేటోళ్ళు, ఆశలు ఇచ్చేటోళ్ళు, ఎవరైనా బొనిచ్చేటోళ్ళు. ప్రగతి భవన్కి ఎవరు రానికపోయేటోళ్ళు. ఎందుకు? అక్కడ ఉంటాడుగా, ఆయన దగ్గరికి ఎవరు రానికపోయేటోళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రజాభవన్ పోవట్లేడు, ప్రజల్ని ప్రజాభవన్ పోనిస్తాను. ముఖ్యమంత్రి సెక్రటరీలు ఉంటాడు, సెక్రటరీలకి ప్రజలను రానిస్తాను, పాసులు ఇస్తాను, రాణించినటువంటిది. అంతకుముందు ఎవరు పోయినా కానీ 5వ ఫ్లోర్ వరకు, 5వ అంతస్తు వరకు, ముఖ్యమంత్రి కార్యాలయం వరకు పోయి అక్కడ ఏమైనా ఉంటే ప్రజా సమస్యలు రిప్రజెంట్ చేసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు సెక్రటరియట్లో 3వ ఫ్లోర్ దాటి నువ్వు పైన 4వ ఫ్లోర్ కూడా కాలు పెడతానికి లేదు, రెస్ట్రిక్షన్ పెట్టారు. ప్రజలకి ఎక్కడ ప్రజల ప్రభు ఎక్కడుంటే అక్కడ పోవాలి పెట్టాడు. నీకు కేసీఆర్ తేడా ఉంది. కేసీఆర్ గతంలో ఇందిరా పార్కుని నిషేధించాడు, అక్కడ ధర్నాలు నిషేధించాడు. దానికోసం ప్రజా సంఘాలను కొట్లాడి ఇందిరా పార్కుని సాధించుకుంది. రేవంత్ రెడ్డి ఇందిరా పార్క్ దగ్గర నిషేధం ఎత్తేసాడు. ఇందిరా పార్క్ నిషేధం ఇచ్చాడు. ప్రజాస్వామ్యంలో ప్రజాతంత్రవాదులు గొంతెత్తాలని చెప్పాడు. ఇందిరా పార్క్లో గతంలో చూస్తే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నాలు జరిగాయి. 1, 2, 3 రోజులు నిరాదీక్ష జరిగాయి. కాబట్టి ఇప్పుడు ఇందిరా పార్క్లో స్లాట్ సిస్టమ్ పెట్టాడు. 10 గంటల నుంచి 1 గంట వరకు అయిపోవాలి, 1 గంట నుంచి 2 గంటల దాకా అయిపోవాలి. స్లాట్ సిస్టమ్ పెట్టాడు. పర్మిషన్ ఇస్తున్నారు. కానీ ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో గ్రామ పంచాయతీ, మున్సిపాల్, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, ఈవెన్ అమాలి, ఇలాంటి పనులు మేము చాలా చేసాం. ఇక్కడ పర్మిషన్ ఉంటుంది, జిల్లాలో అరెస్ట్ చేస్తారు. ఇంతకుముందు ఎట్లా ఒకట్ల ఇంద్రపాయ దగ్గరికి వస్తే ఆ ధర్నా జరిగేటప్పుడు అందరినీ ఆ ధర్నాలో చూపించిన తర్వాత కొద్దిగా మీటింగ్ అయిన తర్వాత ఒకరు అరెస్ట్ చేయాల్సి వస్తే అరెస్ట్ చేస్తే చంపేవారు.
ఇప్పుడు జిల్లాల నుంచి నేరుగా కొన్ని వాహనాలు వస్తే దిగకుండా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. దిగకుండా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. ఏం ప్రజాపాలన? పర్మిషన్ ఇస్తున్నారు, అర్ధరాత్రి క్యాన్సిల్ చేస్తున్నారు. పర్మిషన్ ఇస్తున్నారు, ఇళ్ళకి వచ్చి నాయకుల్ని గృహ నిర్బంధం చేస్తున్నారు. 4 రోజుల ముందు మా సిఐటి కోశాధికారి ఒంగూరు రావులో ఉన్నాడు. ఇక్కడ మా విఆర్ఏలో సీసీలో ముట్టడి పెడితే అతను లేని సమయంలో ఇంటికి వచ్చి భార్య బిడ్డ ఉంటే పోలీసులు వచ్చి టెర్రరైజ్ చేశారు. మేమే నిషేధించినటువంటి సంస్థలు కాదు కదా, సిఐటి నిషేధించిన సమస్యలు కాదు. కార్మికుల కోసం, కార్మికుల పక్షాన ప్రజా సమస్యలు కొట్లాడుతున్నటువంటి మా మీద రెస్ట్రిక్షన్ పెడితే ఇదేం ప్రజాపాలన లేదు? ఇదేం ప్రజాపాలన లేదు. కాగితాల మీద ప్రజాపాలన ఉంది, లేకపోతే బోర్డుల మీద ప్రజాపాలన ఉంది తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన కూడా పాలక వర్గాల స్వభావం అంతా ఒకటే. పులి అడవిలో ఉన్నప్పుడు రక్తం తాగుద్ది, జనంలో తీసుకొస్తే గడ్డి తినవాడిని తింటుందా? పాలక వర్గాల యొక్క స్వభావం కూడా పెట్టుబడిదారుల పక్షాన తన విధానం ఉన్నప్పుడు వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ రంగులు వేరు ఉండొచ్చు, లేకపోతే జెండాలు వేరు ఉండొచ్చు, లేకపోతే మనసులు వేరు ఉండొచ్చు, కానీ వాళ్ళ ఏజెండా మాత్రం ఒకే రకమైనటువంటి ఏజెండా ఉండేది. ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు ఒకే బాటలు నడుస్తున్నట్టు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలు ఈ ఘటనలని రుజువు చేస్తున్నాయి. కాబట్టి ఇదే పద్ధతిలో పోతే కాంగ్రెస్కి రాబోయే రోజుల్లో ప్రతిఘటన తప్పదు. ఈ సార్వత్రిక తర్వాత అంటే రైతు నల్ల చట్టాలను ఏ విధంగా అయితే మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు ఈ సమ్మె ద్వారా వస్తాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ సమ్మె ద్వారా ప్రతిఘటన వస్తుంది. ఈ సమ్మెలోకి బీజేపీకి సంబంధించినటువంటి బిఎంఎస్ ఒకటి రావట్లేదు, కానీ ఆ బిఎంఎస్ కూడా ఏం చెప్తుందంటే 3 చట్టాలు మంచి బాగలేవు, ఒక చట్టం బాగుందని చెప్తుంది. మరి బాగలేని చట్టం మీద కొట్లాడచ్చు కదా. రేపు 10 కార్మిక సంఘాలు సమ్మెలో ఉన్నాయి. ఐఎన్టీసీ కాంగ్రెస్ ఐఎన్టీసీ సమ్మెలో ఉంది, ఏఐటీసీ సమ్మెలో ఉంది, హెచ్ఎంఎస్ సమ్మెలో ఉంది, సిఐటి సమ్మెలో ఉంది, టీయూసీఏ సమ్మెలో ఉంది, ఐఎఫ్టీ సమ్మెలో ఉంది, బీఆర్టీయూ సమ్మెలో ఉంది, టీఎన్టీసీలో ఉంది. మిగిలింది ఎవరు సమ్మెలో లేదు, ఓన్లీ బిఎంఎస్ లేదు. వాళ్ళు కూడా ఒక చట్టం బాగలేదు వ్యతిరేకిస్తున్నాం అని చెప్తున్నారు. ఈరోజు జీతం పెంచామంటే ఈ సమ్మె రాజకీయ సమ్మె, బీజేపీని అప్రతిష్టపాలు చేయడానికి కోసం చేసే సమ్మె అని చెప్పి బిఎంఎస్ వాళ్ళు కరపత్రాలు ఎత్తుకొస్తున్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలంటున్నాము. 26,000 రూపాయలు అయితే కార్మికుడికి కొనుగోలు శక్తి పెరుగుద్ది. ఇందులో రాజకీయం ఏముంది? కార్మికుడికి పిఎఫ్ఈఎస్ఐలు అలా ఒక వాటా యజమాని కట్టేటువంటి వాటా తగ్గించారు. 12% కట్టాలి. 12% యజమాని కడితే వాడికి వచ్చేటువంటి పెన్షన్ పెరుగుద్ది, రిటైర్మెంట్కు బెనిఫిట్స్ పెరుగుతాయి. ఇప్పుడు 2% తగ్గించారు. తగ్గిన 2% ఎవరికి ఆర్థిక ప్రయోజనం వస్తుంది? కార్మికుడు నష్టపోతాడు, యజమానికి లాభం వద్ది. మరి ఇందులో రాజకీయం ఏముంది? ఇందులో ఏం రాజకీయం లేదు. రెండవది ఈఎస్ఐ పిఎఫ్ ఖచ్చితంగా అమలు చేయాలి, అమలు చేయనటువంటి సంస్థల మీద జరిమానా వేయాలి, జైలుకు పంపాలి అనేటువంటి నిబంధన ఉంది పాత చట్టాల ప్రకారం. కొత్తగా తీసుకున్న లేబర్ కోడ్లలో యజమానులు ఇష్టాల మీద ఆధారపడి కట్టండి, ఆర్థికంగా ఆ సంస్థ బాగలేదనుకుంటే కట్టకపోయినా మినహాయిపిస్తున్నారు. ఎవడైనా లాభాలు వచ్చింది చెప్తాడా? అంబానీ చెప్తాడా? ఆదాని చెప్తాడా? మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాడిని చెప్తాడా? ఎవరు చెప్పడు. ఇప్పుడు మేము చాలా కంపెనీల్లో వేతన ఒప్పందాలు పోతున్నాం, మాకు డబ్బులు లేవు, లాస్ అవుతుంది, మా కంపెనీ లాస్లో ఉంది అంటాడు. అయితే లాస్ అయితే అంటున్నావు కదా, ఆధారం చూపేవయ్యా, నీ టర్న్ ఓవర్ పోయిన సంవత్సరం నీ వార్షిక టర్న్ ఓవర్ ఏదో చూపావంటే ఒక్కడు కూడా టర్న్ ఓవర్ సంబంధించినటువంటి ఆ షీట్ ఇవ్వడు, బ్యాలెన్స్ షీట్ ఇవ్వడు. ఎందుకంటే లాభాలు ఉంటాయి ఇయ్యరు. అట్లా వాళ్ళకి లొసుకులు చూపకపోయినటువంటివి. ఇప్పుడు ఏంటి, ఎవడైనా పోరాటం చేస్తే, కార్మికుల్ని చైతన్యపరిస్తే, కార్మికుల్ని పోరాటం తీసుకొస్తే, ఆందోళన తీసుకొస్తే, సమ్మె చేస్తే, ఆ సమ్మెని చట్టవిరుద్ధ సమ్మె అని చెప్పి ప్రకటించేటువంటి అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టబెట్టాడు. వాళ్ళు దాన్ని చట్టబద్ధమని ప్రకటిస్తే సమ్మె చేసినటువంటి వాళ్ళ మీద ఫైన్లట, సమ్మె చేయించినోడు ఫైన్ కట్టాలట, మీలాంటి వాళ్ళు ఎవరైనా మీడియాలో సహకరిస్తే మీరు ఫైన్ కట్టాలట, సమ్మె చేసినోడు జైలు పంపాలట, సమ్మె చేయించినోడు జైలు పంపాలట, మీలాంటి విలేకరులు ఎవరైనా సహకరిస్తే వార్త రాస్తే మిమ్మల్ని జైలు పంపాలట. ఇంతకుముందు ఏముంది? కార్మికులకి పిఎఫ్ఈఎస్ఐ సామాజిక భద్రతా స్కీములని ఉల్లంఘించినటువంటి యజమానుల మీద ఈ చట్టాలు ఉన్నాయి.
వాని మీద జరిమానా వేయచ్చు, వాని అకౌంట్లో సీల్ చేయొచ్చు, లేకపోతే వాడిని జైలు పంపొచ్చు అని. ఇప్పుడు రివర్స్ అంటే కార్మిక సంఘాలు లేకుండా, కార్మికులకి మద్దతు లేకుండా, కార్మికుల్ని నోరు మణచే పద్ధతుల్లో జైళ్ళ పేరు మీద, కేసుల మీద ఉద్యమాలు అణచేటువంటి పద్ధతి తీసుకొచ్చారు. దీనికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం. ఇది ప్రజాతంత్ర ఉద్యమం, ఇది ప్రజాతంత్ర పోరాటం ఇది. కాబట్టి ఖచ్చితంగా కార్మికులు ఎప్పుడో పురాతన కాలంలో ఉన్నటువంటి పరిస్థితి లేదు. కార్మికులు చైతన్యవంతులై ఉన్నారు. ఉదాహరణకి రైతు చట్టాలు, వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినటువంటి చట్టాలకి 365 రోజులు ఢిల్లీ సరిహద్దుల్ని బైకాట్ చేసి, దిగ్బంధం చేసి, అష్టదిగ్బంధం చేసి, నరేంద్ర మోడీ మీద కొట్లాడి 730 మంది ప్రాణాలు త్యాగం చేసి, చనిపోయినా కానీ ఎముకల కొరికే చలిలో లెక్క చేయకుండా పోరాటాలు ముందుకుపోయి మోడీ చేత, ఎవడి మాట అయినాడు మొండోడు అనే మోడీ చేత రైతులు 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయించుకున్నారు. సరే, ఆ చట్టాలు రద్దయినాయి. ఆ సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. అది ఒక డిఫరెంట్ ఇది. దానికోసం రైతు సంఘాలు కొట్లాడుతున్నాయి. రైతుల పోరాటం స్ఫూర్తితో ఈ సమ్మె జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 4 లేబర్ కోడ్లు, ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేయాల్సిందే. చరిత్రలో కూడా పాలకవర్గాలు తీసుకొచ్చినటువంటి అన్ని కార్మిక చట్టాలు, కార్మిక బిల్లులు ఎప్పుడు అమలుకు రాలే. 1977లో జనతా ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ తీసుకొచ్చినటువంటి పారిశ్రామిక సంబంధాల కోడ్ ఉంది. పారిశ్రామిక సంబంధాల కోడ్ 4 కోడ్ల ఒక కోడు ఇప్పుడు తీసుకొచ్చింది. 1977లోనే జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ అప్పుడు ఆయన హయాంలో పారిశ్రామిక సంబంధాల బిల్లు తీసుకొచ్చారు. ఇప్పుడు దాని పేరు బిల్లు. ఆ బిల్లులో తీసుకొచ్చారు. ఇప్పుడు సంబంధాల కోడ్ తీసుకొచ్చారు. ఆ బిల్లులో ఏమున్నాయో ఈ కోడ్లు అయ్యే ఉన్నాయి. అప్పుడు 70ఏళ్ళలో తీసుకొచ్చిన పారిశ్రామిక సంబంధాల బిల్లుని తిప్పికొట్టింది మన భారత కార్మిక వర్గం, ఆనాడు కార్మిక వర్గం. ఆ తర్వాత వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రవీంద్ర వర్మ సెకండ్ లేబర్ కమిషన్ వేశారు. సెకండ్ లేబర్ కమిషన్ సంస్కరణలు తీసుకొస్తానికి ఒక రిపోర్ట్ ఇచ్చాడు. అప్పుడే మార్చాలని చూశారు వాజ్పేయి కాలంలో. కానీ దానికి వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున సమ్మె జరిగింది. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేశారు. సమ్మె చేస్తే సమ్మెని ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం జయలలిత నిషేధించి ఆ సందర్భంగా కోర్టు పోతే సుప్రీంకోర్టే సమ్మె చేసే హక్కు లేదని చెప్పింది. సమ్మె హక్కు కార్మికుడి యొక్క జన్మ హక్కు, ఉద్యోగ జన్మ హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు ముందే ధర్నాలు చేసి పోరాటాలకు వచ్చారు. ఆ తర్వాత జయలలిత అధికారం ఊడిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది లేబర్ కోడ్లో ఒక కోడ్లో ఉంది. ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి దాన్ని వాజ్పేయి ఉన్నప్పుడే తీసుకొచ్చారు. అది వాజ్పేయి ఉన్నప్పుడే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్కి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడింది. అమలు చేయలోకి రాకుండా ఆపగలిగాం. ఇట్లా చూసినప్పుడు కార్మిక వర్గ పోరాటాలు ఎప్పుడు వృధా కాలేదు. కార్మిక వర్గ పోరాటాలు ఎప్పుడు పాలక వర్గాల యొక్క విధానాలని అమలు చేస్తానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కార్మిక వర్గ పోరాటాలు రోజు రోజుకు ఉధృతం అవుతున్నాయి. ఈసారి కూడా ఉధృతమైనాయి. ఈ సమయంలో కూడా కార్మిక వర్గం చాలా కసిగా ఉంది. ఎందుకంటే ₹1 జీతం పెరగకపోతే ఉన్నదాంతో అడ్జస్ట్ అవుతుంది. అసలు నీకు ఉపాధి లేకుండా నువ్వు బతకడమే కష్టమైతే ఎందుకుంటాడు? సావో రేవో తెలుసుకోవాల్సినటువంటి స్థితి వచ్చింది. రేపు కార్మిక వర్గం తప్పకుండా జూలై 9 సమ్మె విజయవంతం చేస్తానికి సన్నద్ధమయ్యారు. సో మొత్తానికైతే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధించిన విషయంలో చలిలో రైతులు ఏ విధంగా అయితే ఉద్యమం చేసిరో, విజయం సాధించారో, తప్పకుండా ఆ చట్టాల రద్దుకు వాళ్ళు పోరాటం చేసిరు. వాటి అమలును సంబంధించిన విషయంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే నెరవేర్చకపోయినా వాటిని రద్దు చేసుకున్నారు. అదే స్ఫూర్తితో ఈరోజు కార్మిక సంఘాలు కూడా తప్పకుండా కదం దొక్కుతూ ఉన్నాయి. రేపు జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మె అనంతరం మోడీ తలలు వంచుతాం, తప్పకుండా తల వంచి ఆ 4 లేబర్ కోడ్లను మేము రద్దు చేసే విధంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి ఆ సిఐటి నాయకులు చెప్తా ఉన్నారు. ఏదైనా ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ అనుబంధ కార్మిక సంఘం తప్ప మిగతా కార్మిక సంఘాలని, ఈ కమ్యూనిస్టు సంఘాలు కావచ్చు, స్థానిక పార్టీల సంఘాలు కావచ్చు, లేదంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏఐటీఎస్ లాంటి కాంగ్రెస్ అనుబంధ సంఘాలు కావచ్చు, కానీ ఈరోజు అన్నీ కూడా కార్మికుల మద్దతు అంటే కార్మికుల సార్వత్రిక సమ్మెకు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితిలో ఈరోజు కార్మికులు తీసుకొచ్చారు. రేపు రోజున తప్పకుండా బీజేపీ వెనక్కి పోయేటువంటి పరిస్థితి కూడా తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం, రేపు జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెను కూడా మరి దేశవ్యాప్తంగా విజయవంతం చేస్తామని చెప్తున్నారు. మీరు కూడా ఆ సార్వత్రిక సమ్మెలో పాల్గొని ఈరోజు కార్మికుల మీద తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోకపోతే రేపు పొద్దున అది పౌరుల మీద తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు, 10 గంటల నుండి 12 గంటలకు మారుస్తున్నట్టుగానే రేపటి రోజున జీతాలకు సంబంధించిన
సంబంధించిన విషయంలో కానీ వేతనాలకు సంబంధించిన విషయంలో కానీ ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడకముందే ప్రతి ఒక్కరు కళ్ళు తిరగాలని, ఈ 4 లేబర్ కోడ్లను మీ యొక్క ఏరియాలో మీరు కూడా నిరసన తెలుపాలని కోరుతూ చూస్తున్నానండి. థ్యాంక్ యూ.